తాజా 30 పవన్ కళ్యాణ్ దృష్టి అంతా ప్రస్తుతం కాటమరాయుడు మీద ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయినందున కాటమరాయుడుతో బంపర్ హిట్ కొట్టాలని ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకోసం పవన్ ఎంతగానో శ్రమిస్తున్నారు. కాటమరాయుడు లుక్స్, సంగీతం, సాంగ్ లిరిక్స్ దాకా అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాతో 150 కోట్ల రూపాయల క్లబ్లో పవన్ చేరతాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేష్, ప్రభాస్, అల్లర్జున్, జూనియర్ ఎన్టీఆర్లు 150 కోట్ల రూపాయల క్లబ్లో చేరారు. పవన్ కూడా ఈ క్లబ్లోకి వచ్చేస్తే పరిపూర్ణంగా ఉంటుంది. కాటమరాయుడు సంగతి ఇలా ఉంటే పవన్ నెక్స్ట్ సినిమా పనులు అప్పుడే మొదలయ్యాయి. త్రివిక్రమ్తో ఆయన తదుపరి సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్తో ఒక ఇంటిని నిర్మించారు. దీనికోసం 5 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈ సెట్టింగ్కు సంబంధించిన ఫోటోలేవి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రామోజీ ఫిలిం సిటీలోనే ఒక సెట్టింగ్ వేశారు. ఇప్పుడు మళ్ళీ రవీందర్ పవన్ త్రివిక్రమ్ సినిమా కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నారు.